నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ ఏం నడుస్తుందంటే మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్లు, తర్వాత అటు బ్రాహ్మణ సంఘాల ప్రెస్ మీట్లు ఇవన్నీ సంచలనంగా మారుతున్నాయి. మరి ఒక క్రిస్టియన్లకు పోయిన వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్ ఉండదు, తర్వాత అట్రాసిటీ కేసులు వర్తించవనే తీర్పు ఎప్పుడైతే వచ్చిందో సుప్రీంకోర్టు నుంచి, అప్పటి నుంచి ఇదంతా వైరల్ అవుతుంది. ఇంకా అనేక విషయాలు ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గురించి కావచ్చు, లేకపోతే వైన్ షాప్ల గురించి కావచ్చు, అనేక విషయాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఉన్నాడు అన్న. చాలా గ్యాప్ వచ్చింది. కేసీఆర్ దోస్త్ అనవచ్చు, లేదంటే రాజకీయ విశ్లేషకులు అనవచ్చు. మరి మీకు ఇప్పటికే అర్థమైంది, మన మైపాల్ యాదవ్ ఇప్పుడు అన్న ఆధ్వర్యంలో వచ్చిన అనేక ఇంటర్వ్యూలు బ్లాక్ బాస్టర్ అయినాయి. నేను కూడా ఎక్కడ వెళ్ళినా అసలు మంచి ఇంటర్వ్యూలు చేస్తున్నావు. కన్నబోయిన రాజయ్యతోని కొందరు గుర్తుపట్టక కేసీఆర్ దోస్త్ అంటారు, పేరు అనరాక తిరగక. ఇంకొక అన్న ఇట్లా కొందరు తెలవక, ఇట్లా మంచిగా గుండు ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, ఏంది అన్న ఇట్లా ఒక రకంగా చెప్తుంటారు. అన్న వచ్చిండు, మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు మీ మనస్తత్వానికి కానీ, వ్యక్తిత్వానికి కానీ, లేదంటే మీ పర్సనాలిటీకి చాలామంది ఫ్యాన్ అయిపోయారు. ఇప్పుడు మీ ధోతి కట్టుడు విధానం కానీ, లేకపోతే దీన్ని ఇప్పుడు ఏమంటారు, దీన్ని లాల్చీకి కానీ, లేకపోతే మీ బొట్టుకు కానీ, గుండుకు కానీ, క్లీన్ షేవ్కి కానీ, మొత్తం నున్నగా మీ మాట పద్ధతి కేసీఆర్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అంటారు కొందరు. కేసీఆర్ మాట్లాడు తెలంగాణ భాష మీద పట్టున్న వ్యక్తి. కొంత పోలికలు అంటే కేసీఆర్ స్లాంగ్ ఉంది, ఇద్దరు సేమ్ ఉంది అని అంటారు. ఏమంటారు అన్న దానికి మీరు అంగీకరిస్తారా? ఒకటనే, కేసీఆర్ నన్ను చూసి నేర్చుకున్నాడు తప్ప నేను ఆయన చూసి నేర్చుకోలే. అంతేనా? ఎందుకంటే మరి ఆయన ఫేమస్ అయ్యింది కదా ఎక్కువ. ఎందుకంటే ఉద్యమ నాయకుడు కాబట్టి ఫేమస్ అయ్యింది. మళ్ళీ మాట్లాడే అవకాశం ఎక్కువ ఆయనకు వచ్చింది. ఆయనకి ఎక్కువ వస్తుంది కదా. ఉద్యమ నాయకునికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా. ఉద్యమ నాయకునికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఎక్కడ భారీ బహిరంగ సభలలో? నేను భారీ బహిరంగ సభలలో మాట్లాడినా. కేసీఆర్ కంటే ఎక్కువ సభలు మాట్లాడింది నేను. కేసీఆర్ ఎక్కడన్నా భారీ బహిరంగ సభలో కానీ ఎక్కడన్నా పెద్ద మీటింగ్లలో మీ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడండి. ఎందుకంటే నేను ఆయన కంటే ముందుగా మాట్లాడిన సభలనే కదా. కాబట్టి ఆయన నన్ను ప్రస్తావించాలి కదా, నా పేరు ప్రస్తావన చేయాలి కదా. అచ్చా, మెదక్లో నన్ను కంపల్సరీ నేను ఇన్ఛార్జిని కాబట్టి నా పేరు ప్రస్తావన చేయాలి కాదు. మీరు ఎంతో త్యాగం చేశారు కదా ఆయన గురించి, ఎంతో కష్టపడ్డారు 20 ఏళ్ళు. ఎక్కడన్నా ఒక 5 నిమిషాలన్నా ఒక సందర్భంలో మాట్లాడిండా నా కోసం, నేను ఇంత కష్టపడ్డాడు, మెదక్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, గజ్వేల్లో కూడా మొత్తం సంబలించుకొచ్చిండు, మంచి చెడు అనేక సార్లు నాకు సలహాలు ఇచ్చినని మాట్లాడి ఏ మాట కామంటే. కానీ కేసీఆర్ ఆఫ్ కెమెరా కాదు, నేను కెమెరాల ముందు మాట్లాడి బహిరంగ సభలనే మాట్లాడి. అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదేమో. సోషల్ మీడియా లేదు, బహిరంగ సభలనే మాట్లాడేది. కానీ ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనకు సన్నిహితంగా ఉండేతోళ్ళు, అరే కేసీఆర్ దోస్త్ ఎందుకు అవుతాడా, వీడు ఇవ్వడా అనే ఇది వాళ్ళకు కొంచెం నామోషి అనిపిస్తుంది. కానీ కేసీఆర్ దోస్తునే నేను చెప్పలే, మేము సోషల్ మీడియా అంటున్నాం. మీరు సోషల్ మీడియా కేసీఆర్ దోస్తు అని అంటాను. కానీ నేను కేసీఆర్ దోస్తుని కాదు, సీనియర్. నేను కేసీఆర్ కంటే నేను 1 సంవత్సరం పెద్దోడిని. ఉద్యమ కోణంలో మేము ఉద్యమ సహచరులం. ఉద్యమ సహచరులం. అచ్చా, సహచరు కాదని చెప్పనండి ఆయన, నా ఉద్యమ సహచరుడు కాదు అని చెప్పండి. అవును, ఇప్పటిదాకా ఒక్కరు కూడా మాట్లాడలేరు కానీ మీ మీద బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, ఈ బాల్కా సుమన్, గాదర్ కిషోర్, ఇంకా ఎవరైతే ప్రెస్ మీట్లలోకి వచ్చేటోళ్ళు ఎవ్వరు కూడా కన్నబోయిన రాజయ్యకు మా కేసీఆర్కి ఎలాంటి దోస్తానం లేకుండే లేదు. కానీ ప్రైవేట్ సంభాషణల అరే కేసీఆర్కి ఎట్లా దోస్తు అని ఆయన దగ్గర వాళ్ళు ఉంటారు కదా, ఆయన కులపోళ్ళు, పోతే ఆయన అభిమానులు. కానీ నేను కేసీఆర్ దోస్తునని ఎన్నడూ చెప్పలే. మీరు చెప్పలే, నేను చెప్పాలి. మీలాంటి వాళ్ళు సంబోధించండి. అసలు నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు దోస్తు అంటే అసలు కేసీఆర్కు జెన్యున్ దోస్తు ఒక్కడని ఉన్నాడు ఇప్పటిదాకా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు. ఒక పేరు చెప్పండి. ఇప్పుడు ఆయన క్లాస్మేట్ ఉన్నాడు, ముస్లిం, ఆయన దగ్గరనే ఉంటాడు, జెన్యున్ దోస్తు. బాలమల్లు ఉన్నాడు చిన్నప్పటి నుంచి దోస్తు అంటారు. నందిని సిద్ధారెడ్డి ఉంటాడు. నందిని సిద్ధారెడ్డి గారు దోస్తేనా? సీనియర్ ఆయన సీనియర్ కానీ వాళ్ళు అట్లా చూసుకుంటారు. సమకాలిక నందిని సిద్ధారెడ్డి,
ముగ్గురు దోస్తులు ఉన్నారు ప్రజెంట్ అయితే. ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఆయన దోస్తులు. అట్లా కాదు, ఈయన ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చతోళ్ళు ఉన్నారు, ఇచ్చతోళ్ళు ఉన్నారు, ఆయన దోస్తులు ఉన్నారు. ఇప్పుడు దేశపతి గారు ఉన్నారు, కానీ దోస్త్ అనే అనద్దు. ఆయన రైటరు, పోతే ఆయన ఇది ఇప్పుడు మాసోనాచారి సాబ్ ఉన్నాడు, ఆయన కూడా దోస్తు కింద లెక్క కాడు. నేను కూడా దోస్తుని కాదు, సహచరుణ్ణి, అది ఉద్యమ సహచరుణ్ణి నేను. ఎందుకంటే మీకు ఐడెంటిటీ ఉంది. ఉద్యమ సహచరుణ్ణి నేను. ఖమ్మం జైలునే ఉంటిని నేను, ఖమ్మం జైల్లో ఆయనతోనే ఉంటిని. మీరు ఎందుకు అరెస్ట్ అయ్యారు మరి? ఆయన అరెస్ట్ అయ్యింది. 5 అరెస్ట్ అయినా, 5 నేను ఒకరిని. ఓలోలు మీరు దేశపతిగా మన జయశంకర్ గారు నువ్వు అరెస్ట్ చేయలే. ఇప్పుడు మన నాయన్ నరసన్న, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మన విజయరామరావు సాబు, 3, కేసీఆర్ గారు 4, మీరు 5. నేను 5. అంటే ఆ రోజు ఎట్లా అరెస్ట్ అయ్యారు, ఏం జరిగింది ఆ రోజు? మేము కరీంనగర్లో సిద్దిపేటలో నిరాహార దీక్ష చేయాలని వస్తాను. అలుగునూరు చౌరస్తాలో మమ్మల్ని అరెస్ట్ చేసి ఖమ్మం పట్టుకుపోయారు. ఖమ్మం జైల్లో మమ్మల్ని పెట్టారు. ఓకే, అమర నిరాహార దీక్ష చేయొద్దని. ఇప్పుడు తెలంగాణ కోసం, తెలంగాణ కోసం. అచ్చా, ఆ సర్టిఫికేట్ కోసం నేను ఇప్పుడు అప్లై చేసిన. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు 250 గజాల జాగా, 25,000 పెన్షను ఉద్యమకారులకు ఇస్తానన్నారు కదా. ఫస్ట్ టైము 69 ఉద్యమకారులు, 60 మంది 70 మంది ఉన్నారు. ఇంకా అందరు దాదాపు చచ్చిపోయారు. ఆ 60-70 మందికి వాళ్ళు ఇవని హైకోర్టు తీర్పిచ్చింది. పెన్షన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పిచ్చింది. మేము కూడా పోదాం అనుకుంటాను. ఎందుకంటే కేసీఆర్ గారు జమాన్లా వీళ్ళందరికీ ఇస్తే అయిపోవు. కేసీఆర్ ఇవ్వలేదా? ఇయ్యలే. ఈయన 60-70 మందికి ఇస్తే పోయేదే ఉంది. 60-70 మంది పోను ఉద్యమ సహచరులు అందరికీ ఇయ్యనుండే. ఏది పాటలు పాడినోనికి, దెబ్బలు పడ్డోనికి, ఈ జైలు ఉన్న వాళ్ళకు, ఇంకా కేసులకు తిరుగుతాం, వాళ్ళందరికీ ఆయన జమాన్లు ఇయ్యనుండే. కానీ ఈయన రేవంత్ రెడ్డి ఇస్తానన్నాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇస్తే ఈయన చరిత్రకారుడు అవుతాడు, లేకపోతే ఆయన ఈయనోడు అవుతాడు. ఈయన చరిత్ర ఈయనుడు అవుతాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ తెచ్చిన వీరుడు. కనీసం కేసీఆర్కు ఉన్న విజన్ ఏంటంటే తెలంగాణనే తెచ్చిండు. తెచ్చినాక దోసుకోలేదా అది వేరే ముచ్చట. కానీ తెలంగాణ తెచ్చినోడు కదా ఈయన. బయటగానే వచ్చి కూర్చున్నాడు. ఏమి చేయలే. ఏమి అంటే అరణ్య రోదన ఆయన చేసింది ఏం లేదు. కాకపోతే లాబింగ్ చేసి కేసీఆర్ వద్దనుకుంటే నచ్చిండు. కేసీఆర్ వద్దనుకుంటే నచ్చిండు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ను మేనేజ్ చేసి నచ్చిండు. లాబింగ్ చేసుకుని పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నా వాళ్ళని అందరికీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్లు పెట్టించి అలా ఆయన సట్లే. సరే, జైల్లో ఉన్నప్పుడు ఏం తినేదన్నా మీరు? సాధారణ ఫుడ్డే. ఖమ్మం జైల్లో సాధారణ జైల్లో అంటే ఇప్పుడు ఎవరి సెల్ వారికి అందరికి ఒకటే సెల్? ఒకటే సెల్. పెద్ద ఉంటుందా? ఒకటే సెల్. అది ఒక 2 రోజులు అంతే. 2 రోజులు అయితే 2 రోజులే. 2 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయాను. మరి ఆ 2 రోజులు మిమ్మల్ని తీసుకుపోయిస్తే అందులో ఏం చేసారు మీరు ఆ సెల్లులో? మేము భోజనం చేసేది. భోజనమే సాధారణ భోజనమే. పొద్దున టిఫిన్. ఆ జైలు ఎవరు లేరు, మాతోనే ఓపెన్ చేసారు. ఖమ్మం జైలు కొత్త జైలు ఓపెన్ చేసారు. మేమే ఉన్నాం అలా. మేము 5 ప్లస్ ఖమ్మం వాళ్ళు ఒక 6-7. వాళ్ళు ఏం చేసి వచ్చారు? వాళ్ళను ఇదే ఇష్యూలో అరెస్ట్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి నేను ఆ సర్టిఫికేట్ కోసం అప్లై చేసిన. ఎందుకంటే ఈయన ఇత్తడా ఇయ్యడా ఆయన బదనాం చేయాలని. ఎవరు రేవంత్ రెడ్డి ఇత్తడా ఇయ్యడా? నేను కోర్టుకు పోతా. ఆ సర్టిఫికేట్ వస్తుంది ఈ వీక్లో. కోర్టుకు పోతా. కెప్టెన్ సాబ్ నాది రాలేదు, మా ఇద్దరు తీసుకున్నాక పోతాం. ఏమంటాడన్నా కేసీఆర్ ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు మీరు 5 కలిసి ఉన్నప్పుడు? ఆయన మాత్రం నేను ఆయన కోసం ట్రై చేసిన. ఇది గ్లూకోజ్ కోసం, నిమ్మకాయ రసం కోసం ట్రై చేసిన. ఆయన తీసుకోవాలి. అవునా? జైల్లో అన్న కేసీఆర్ అచ్చుడో తెలంగాణ అచ్చుడో తప్ప నేను ముట్టుకోను. జైల్లో కూడా దీక్ష ఉన్నాడు. ఒక సెలెన్ ఎక్కించారు. నోటి నుంచి అయితే హాస్పిటల్ పోయినాక సెలెన్ ఎక్కించారు. నోటి నుంచి ఒక మంచినీళ్ళు తప్ప ఏంది ఆయన. మంచినీళ్ళు ఆయన మంచినీళ్ళే జైల్లో. ఒక అమర నిరాహార దీక్షలో మంచినీళ్ళు తాగొచ్చా మరి? తాగొచ్చుగా. అంతేనా? తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు. నీళ్ళే తాగిండు పక్కా. పెద్ద స్టేట్మెంట్. నీళ్ళే తాగిండు. అనవసరంగా బదనాం చేస్తారు అన్ని విధాలు, కానీ
అది తప్పు. ఖమ్మం జైల్లో కేసీఆర్ మంచినీళ్ళు తాగి మంచినీళ్ళు తాగిండు, తిండి తినలే, తిండి తినలేదు, ఒక జామ్ ఆహార పదార్థం మాత్రం నోటి ద్వారా ఏమీ తీసుకోలేదు. అది జైలుకు పోయిన తర్వాత, అది జైలు నుంచి హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత సెలన్ ఎక్కించారు వాళ్ళు. సెలన్ ఎక్కించారు, ఏదో కొంత తాగిపించినట్టు ఆయన క్యాల్కి లేనప్పుడు వట్టిగా చేసిండ్రు. అది రంగు నీళ్ళు ఫోటో తీసి పంపిర్రు. ఫోటో కమాలే తప్ప ఆయన ముట్టుకోలేదు. ఇప్పుడు దాని తర్వాతనే కదా ఓయూలో పెద్ద ఆయన మీద కాలబెట్టి డింగాన్ చేసి నువ్వు మా రక్తం తాగు అని అన్నది అప్పుడే కదా. అప్పుడే కానీ అది తప్పు. ఆయన ఏం చేయలే, ఆయనకు తెలియకుండా జరిగింది అంట. తెలియకుండా జరిగింది. రానా అప్పుడు ఏఎస్పి రానా చేసిన కొంటతనం. అది అంతేనా? రానా చేసిన కొంటతనం. పోలీసు వాళ్ళ కొంటతనాలు తక్కువ ఉంటుందా? ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి శిక్ష పడ్డది కదా. అవును, ఇది చెప్పండి. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష పడ్డది. ఒక 2 తండ్రి కొడుకులను సెల్ ఫోన్ అంటే అమ్ముకొని, లేదంటే సెల్ ఫోన్కి సంబంధించిన అవన్నీ గ్యాడ్జెట్స్ అమ్ముకునే ఒక వాళ్ళు లాక్డౌన్లో కరోనా టైంలో కొంత ఎక్కువ టైం వాళ్ళు ఉండాల్సిన టైం కంటే షాప్ ఓపెన్ ఉంచారని తీసుకుపోయి రాత్రి 7:30 నుంచి పొద్దుగాల 3-4 గంటల వరకు కొడితే వాళ్ళు క్యాల్కులేట్ లేకుండా అయిపోయి మొత్తం జైలుకు పోయినాక వాళ్ళ జైల్లో చచ్చిపోయారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొడితే ఆ రిపోర్ట్లలోనేమో వీళ్ళు కొట్టడం వల్లనే చచ్చిపోయారు అనేది వచ్చింది. ఇప్పుడు 6 ఏళ్ళ తర్వాత మరణ శిక్ష పడ్డది. ఏమంటారు దీని మీద? మరి ఫస్ట్ టైం అనుకుంటా అది. ఇదే ఫస్ట్ టైం. నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడ వినలే. నేను కూడా విని ఎరగలే. ఇంతకంటే ఇప్పుడు కారంచేడు జరిగినాయి, తర్వాత ఇంకా అనేక సంఘటనలు జరిగినాయి భారతదేశంలో. నేరేళ్ల సంఘటన జరిగింది మన దగ్గర, ఇంకా ఎన్నో జరిగినాయి. కానీ ఒక్కటే వయసు ఏదెట్టున్నా ఎవరికైనా శిక్ష ఉండాలి. అందరు సమానమే. చట్టం అనేది చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ముందట అందరు సమానులే. క్రైమ్ చేస్తే ఎవడైనా అనుభవించాలి. ఇది గుణపాఠంగా తీసుకోవాలి. మంచి నిర్ణయమేనా? ఇది మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం. తీర్పు దొంగకైనా గదే ఉండాలి, పోలీస్కైనా గదే ఉండాలి. ఆఖరికి జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి కూడా ఉండాలి. జడ్జి ఎవరు మర్డర్ చేసిన జడ్జి కూడా ఉండాలి. ఎవరికైనా ఉండాలి. దీంతో గుణపాఠం ఏంటంటే ఎవరికైనా ఉండాలి. ఉంది చట్టంలో, కానీ ఇప్పటిదాకా ఇట్లాంటి తీర్పు రాలే. చరిత్రలో ఇది నిలిచిపోవాలి. ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోవాలి చరిత్రలో. ఆ చరిత్రలో నిలిచిపోవాలి. ఇది గుణపాఠంగా తీసుకొని ఈనాటి నుంచి అది చెయ్యాలి. ఇదివరకు జరిగిన సంఘటనలు కూడా పునరాలోచించాలి. అన్ని తీయాలంటారు మొత్తం దేశం అంతటా యావత్ భారతావని మొత్తం కూడా తీయాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆయనే దీని మీద పట్టించుకొని ఈ తీర్పును, తమిళనాడులో రాజ్యం చేస్తామంటాను కదా బీజేపీ. అవును, తమిళనాడు రాజ్యం చేసుడు కాదు, రాజ్యం చేయండి. కానీ రాజ్యం అంతటా జరిగిన హింసల మీద విచారణ చేయండి అంతే. ఇప్పుడు నేరెళ్లలో కూడా అప్పట్లో విశ్వజిత్ కంపట్ అని ఎస్పీ, తర్వాత ఎస్ఐ రవీందర్, ఇంకా కొద్దిమంది కానిస్టేబుల్ కూడా మనోళ్ళని బాగా కొట్టారు. కోల హరీష్ అని, బాబాయ్ అని, ఇంకా కొద్దిమంది ఎస్సీలను, బీసీలను విపరీతంగా కొడితే వాళ్ళు ఇప్పుడు కూడా ఏం పని చేయలేని స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష వాళ్ళు ఇప్పటిదాకా? నేనేమంటానంటే అది కూడా దేశం అంతా చూసారు. ఇంకా నేనేమంటానంటే అటువంటి అన్ని తవ్వి తీయాలి, పునరాలోచించాలి వీటన్నిటి మీద. ఈ మధ్య మందకృష్ణ మాదిగ కూడా చాలా బ్రహ్మాండమైన ప్రెస్ మీట్స్ వస్తాయి. చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడతాడు. మేము శ్రీకృష్ణుడు అంటే జాంబవంతుడు, శ్రీకృష్ణుడు నేరుగా ఇద్దరే ఒక గుహలో కొట్లాడాను. ఇద్దరు అంతేనా? ఎవరు వెనకకు రాకపోతే జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసిండు, చుట్టిగా కలుపుకున్నాడు. అబ్బా, జాంబవంతుడు దళితుడు మాదిగా, అంటే త్రేతాయుగం నుండి ద్వాపర యుగం దాకా బతికిండు ఆయన జాంబవంతుడు. రామునితో ఉన్నాడు ఆయన. సీతను వెతికేటప్పుడు రావణాసురుని దగ్గరికి పోవాలి హనుమంతుడు అంటే హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు. ఆ బలాన్ని జాంబవంతుడే గుర్తు చేసిండు. నువ్వు సూర్యోపాసకునివే, నువ్వు సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నావు, నువ్వు సూర్యుని దగ్గర ఎదురుగా నడుచుకుంటా. ఎందుకంటే
గురువుకు సమానం ఉండొద్దు, గురువుకు వెనుకకు ఉండద్దు, గురువుకు ఎదురు ఉండద్దు. ఇవన్నీ ఉంటాయి కండిషన్స్. అందుకనే వెనుకకు నడుచుకుంటా ఆయన దగ్గర సూర్యుని దగ్గర ఆయన విద్య నేర్చుకున్నాడు, సంపూర్ణ విద్య. ఈ విద్యను గుర్తు చేసింది ఎవరంటే జాంబవంతుడు. బా గుర్తు చేసి నువ్వు అంజనీ పుత్రునివి, నువ్వు ఇన్ని వరాలు ఉన్నాయి నీకు, నువ్వు ఈ లంకను లంకించగలవు, ఈ సముద్రాన్ని లంకించి నువ్వు సీతామాత జాడ కనుక్కోగలవని ఆయనకు కెపాసిటీని ఆయన గుర్తు చేసినోడు జాంబవంతుడు. అటువంటి కులంలో మేము పుట్టినాము, శ్రీకృష్ణునితోని పోరాడిన కులంలో మేము పుట్టినాము, శ్రీకృష్ణుడు మాకు బావ కావాలని కృష్ణమాతగా చెప్తా ఉన్నాడు. ఏకైక హిందూ దేశం ఇది. ఒకప్పుడు వీళ్ళందరూ అందరూ పూజారులు ఉండేది. ఈ బ్రాహ్మణాధిపత్యం ఎక్కువైన తర్వాతనే ఈ పూజారులు శౌల ఏది వేదాలు ఇంటే శౌల శీసం పోయాలని ఇటువంటి ఈ ఆధిపత్య కులాలు ఏవైతున్నాయో ఈ ఆధిపత్య కులాలలో పోయి ఇక్కడ హిందూ ధర్మం అనేది నశించేటట్టు చేస్తాను. ఇది కరెక్ట్ కాదు సుమా అని చెప్తాను. మందకృష్ణకు నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను. గొప్ప ముచ్చట ఇప్పుడు, చాలా గొప్ప ముచ్చట. కులాన్నే రద్దు చేయాలంటాడు. కులాలన్నీ రద్దు చేయాలి. మరి రద్దు లేకుంటే ఎట్లనే? ఇప్పుడు నీకు క్రిస్టియానిటీలో కులం లేదు, ఇక్కడ ముస్లిం ఇస్లామిక్లో కులం లేదు. ఇస్లామిక్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియానిటీ కంట్రీలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏకైక హిందూ దేశం ఒక్కటే, అందులో కులాలు. నేపాల్ హిందూ దేశం కదన్నా? నేపాల్ కూడా సంపూర్ణ హిందూ దేశం. అక్కడ కూడా కులాలు ఉన్నాయి. అందుకనే కుల నిర్మూలన అనే కంకణం కట్టుకున్నాడు మందకృష్ణ. ఇప్పుడు మాదిగల వర్గీకరణ మీద కంకణం ఎట్లయితే కట్టుకున్నాడో కుల నిర్మూలన కంకణం కట్టుకున్నందుకు ధన్యవాదాలు. కులం ఉంది కాబట్టి మేము మాదిగా అని చెప్పుకున్నాం. అసలు మీరు కులాన్నే నిర్మూలిస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతే. ఇప్పుడు ఒగ్గు పూజారు లేకుంటే మల్లన్న భక్తులు లేకుంటే గొల్ల కుర్మాలు కలవపోదురే అదేనా? ఒగ్గు పూజారే కదా. అవును. తమ్మల పూజారి ఇప్పుడు ఈ ఐలోని కోరెల్లి మల్లన్న దేవాలయంలో తమ్మల పూజారి అంటే వాడు డప్పు కొడతాడా, ముట్టుకుంటాడు. ఏంటిది? తోళ్ళు ముట్టుకుంటాడు. తోళ్ళు ముట్టుకున్న తమ్మల పూజారి. ఒగ్గు కళాకారులు వీళ్ళు ఏబట్టే గొల్ల కుర్మాలు దక్కిండ్లు, లేకపోతే గొల్ల కుర్మాలు కూడా అలా ఓదురు. ఇప్పుడు నీ మేడారం సమ్మక్క పూజారులు ఎవరు? వడ్డెర పూజారి, వడ్డెరోళ్ళు పూజారులు. వడ్డెరోళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, తమ్మలోళ్ళు ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి. అవును. పూజ ఇప్పుడు పౌరహిత్యం అనేది అన్ని కులాలకు ఇస్తే బాగుంటుంది. కరెక్ట్ మందకృష్ణ చెప్పేది. అచ్చా, ఇక్కడ మెదక్ జిల్లాలో ఒక వెంకటేశ్వర దేవాలయం ఉన్నది. అది వెలుమోల దేవాలయం. మాంసం ఆరాధన పెడతారు ఆడు. నేను పోయినా 2-3 సార్లు పోయినా. అంటే వాళ్ళ ఆధిపత్యం నడిచిన కాడ మాంసం కూడా పెడతారు. వాళ్ళ ఆధిపత్యం నడితే మాంసం కూడా పెడతారు. అంటే నేనేమంటానంటే ఇవన్నీ కరెక్ట్గా పాటించాల్సిందే. ఈ దేశాన్ని దక్కియాలి. ఈ దక్కియాలంటే మన ప్రధానమంత్రి గారు, మన అమిత్ షా గారు వీళ్ళందరం కూడా కంకణం కట్టుకోవాలి. ఈ సనాతన ధర్మం మీద ఈ సంఘం వాళ్ళు జబ్బలు దరుచుకుంటాను, కానీ వాళ్ళు పెట్టిన విషయం ఏదైతున్నదో గొప్పది, ఏది వాళ్ళ ఆలోచన విధానం గొప్పది, కానీ వాళ్ళే ఇదంతా చేతలేరు. మందకృష్ణ కంటే ఎక్కువనా మీరు చేసింది? మందకృష్ణ కంటే అయితే ఎక్కువ కాదు కదా. అనేక మంది సనాతన ధర్మం మీద ఇవాళ ధర్మ ప్రచారకులు అనేక మంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరూ మీ వాళ్ళందరూ నమస్తే సదా వత్సలే మాతృభూమి అన్నారా? ఇది మంచిదే, గొప్పదే. నమస్తే సదా వత్సలే మాతృభూమి ద్వయా హిందూ భూమో సుఖం వర్ధితం అనేది గొప్పదే, మంచి కాన్సెప్టే. కానీ మీరే ఇదంతా చేస్తలేరు. యువకులు లేరు, అందులో యువకులు లేరు. ముసలోళ్ళు అయిపోయారు, పెద్ద మనుషులు అయ్యారు, ఆడోగోడు ఈడోగోడు ఉన్నాడు. నీకు విషయం తెలుసా? బీజేపీలో కూడా ఆర్ఎస్ఎస్ అంటే కొంత బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, బీజేపీలో కూడా కుల పిచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు వాడిన పాట మళ్ళీ వాడండి. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితం. మరి ఈ కాన్సెప్ట్ నుంచి కుల పిచ్చికి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కుల పిచ్చికి లేకపోతే నన్ను ఎందుకు వెళ్ళగొడతారు ఆ పార్టీ నుంచి? ఇప్పుడు బాపనాయన కాబట్టి నన్ను వెళ్ళగొట్టి ఆ పార్టీ నుంచి.
ఇప్పుడు నువ్వు బాపనాయన చేసే పనులు మంచిగా లేవయ్యా అని అన్న కింద నన్ను వాళ్ళను సస్పెండ్ చేసి కుల వివక్ష ఉన్నట్టే మరి. కుల వివక్షతో నడతాను. మీరు కుల వివక్ష ఇప్పుడు గురైరు బీజేపీ గురైనా మీరు ఒక యాదవ్ ఎర్రగొల్ల కానీ బ్రాహ్మణ్ రామచంద్రరావు మిమ్మల్ని సస్పెండ్ చేసాడు కారణం లేకుండా, నోటీస్ ఇవ్వకుండా. మరి ఇప్పుడు మళ్ళా మరి మరి నోటీస్ ఇవ్వద్దా? డెమోక్రసీ కూడా లేదు. డెమోక్రసీ కూడా లేదు. అచ్చా డెమోక్రసీ గురించి అనేక విషయాలు తెలుసు ఆయనకు, కానీ డెమోక్రసీని ఆయన అడ్వకేట్, రాజ్యాంగం మీద చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ఆయన కాడికి వచ్చేవారు మర్చిపోయింది. ఆయన కాడికి వచ్చేవారు. బీజేపీలో కూడా కులం పిచ్చి బాగా ఉండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన నరేంద్ర మోడీ గారికి వచ్చిన కాంచెల్లి అది కొంచెం 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 మన స్టేట్లో ఎస్పెషల్గా తెలంగాణలో పోలే. తెలంగాణలో బీసీలు ఎస్పెషల్గా అంటే కొంత మునురు కాపుకు న్యాయం జరిగినా ఇక మిగతా యాదవులకు కానీ గంగపుత్రులకు కానీ ముదిరాజులకు కానీ లేకపోతే విశ్వకర్మలకు కానీ కుమ్మరులకు కమ్మరులకు రజకులకు నాయి బ్రాహ్మణులకు వడ్డెరలకు ఎక్కడా ఉంది అంటారు, గౌడ్స్కు కానీ. ఇంకా ఒక్క ఎమ్మెల్యే అయ్యండు వడ్డెర సత్యనా అని, ఒక వడ్డెర ఎమ్మెల్యే అయ్యండు సంగారెడ్డిలో. కానీ ఆ కాలంలో అయ్యండు, ఈ కాలంలో అయితే కానీ అయిపోతుంది కాదు. మీరు బీజేపీలు మరి యువకులను బీసీలలో యాదవులను ఇట్లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని మీరు మరి ఇప్పుడు తీసుకోరా, అడగరా కనీసం? అడిగేందుకు అవకాశం వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు రామచంద్రరావు మైపాల్ యాదవ్ కొట్లాడినంత కూడా కొట్లాడతలే సొసైటీలో తెలంగాణలో ఆయన ఇంత మంచిగా సద్దానం తినిపంటాడు. ఇప్పుడు మేము వైన్సులు బంద్ చేయాలా, బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా. అరే బెల్ట్ షాపుల కోసం నీకు వచ్చినంత రెస్పాన్స్, నువ్వు మునుగోడులో మొదలుపెట్టిన రెస్పాన్స్ యావత్ మొత్తం రాష్ట్రం అంతటా తిరుగుతుంది. అది వీడియోలు వైరల్ అవుతుంది, వీడియోలు విపరీతమైన వైరల్ అవుతుంది. దానికి అందరం సపోర్ట్ చేయాల్సిందే, అన్ని వర్గాలు సపోర్ట్ చేయాల్సిందే, అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి. ఆలేరు నియోజకవర్గంలో గుండాల దగ్గర మేము మరిపడగా పోయినాం. అక్కడ చేసి వచ్చిన తర్వాత 15 గ్రామాల ఒక గ్రామాన్ని చూసి 15 గ్రామాల ఒక్క మండలం చుట్టే తిరుగులా బెల్ట్ షాపులు బంద్ చేసినాయట. మళ్ళీ నారాయణపేట నుంచి కాల్స్ వస్తున్నాయి, తర్వాత ఆదిలాబాద్ నిజామాబాద్ రాష్ట్రం అంతటి నుంచి కాల్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో తీసుకుని మొదలుపెట్టిన అది చూసినాక నాకు కూడా అర్థమైంది, అరే ఇక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, కొంచెం డబ్బులు వెనకేసుకుంటున్నారు, క్రైమ్ రేట్ తగ్గింది మునుగోడులో. మరి అన్ని నియోజకవర్గాలలో ఎందుకు ఇట్లా చేయొద్దు కానీ మనం అని నేను అట్లా తిరుగుతున్నా రాష్ట్రం అంతా. మన ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకుంటలేడు. నువ్వు ఒక్కనే ఒంటరి పోరాటం చేస్తాను పాపం. ఎన్ని రోజులు చేయాలి మరి? మీరు రామచంద్రరావుకి చెప్పవా? రామచంద్రరావుకి అనేక సార్లు చెప్పినాం మనం. ఇప్పుడు 8 మంది ఎంపీలకు విజ్ఞప్తి చేసినాం, 8 మంది ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినాం. మీరందరూ కలిసి చేయాలి ఇది పోరాటం, మీకు ఏది దిక్కు లేదు పాడై చెప్పినట్లు. ఇప్పుడు బండి సంజయ్ అన్న కూడా మరి అంత బండి సంజయ్ అన్న కూడా చేయాలి కదా, చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళకు మెటీరియల్ లేదా ఏంటిది? తెలంగాణ సుష్మా స్వరాజ్ కొట్లాడింది, అవును, కానీ వెంకయ్య నాయుడుకి కోపం వస్తుందేమో అని సుష్మా స్వరాజ్ పేరు తీయరు. వెంకయ్య నాయుడు సుష్మా స్వరాజ్ అప్పట్లో కొంచెం డిఫరెన్స్ ఎందుకంటే తెలంగాణకు అద్దనే ఈయన కడుపులు ఉండే, తెలంగాణ కావాలనే ఆమెకు ఉండే. చేదాకు వదిలిపెట్టలే, మామూలుగా గర్జించింది. శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట నేను బైఠాయిస్తా అని చెప్పింది. అసలు గ్రేటు. కేసీఆర్ అన్న బయట కొట్లాడిండు కానీ సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో నేను అన్నాడు, మేము ఇద్దరం ఒక్కగానే ఉన్నాం, అరే మనం నువ్వు పోవాలి కదన్నా అంటే, అన్నా నేను పోతే ఊదు కాలేదు, పీరు లేవదే, ఏది లేదు పోయేది లేదు, ఆమె గర్జిస్తుంది, ఈమె గర్జనం అనుకుతుంది, సోనియమ్మ బిల్లు పెడుతుంది, మీరా కుమారి ఆమోదింపజేస్తుంది. ముగ్గురు అమ్మలతో వచ్చిన తెలంగాణ. ఇప్పుడు వాడు ట్యాంక్ బండి మీద ఆయన విగ్రహం పెట్టాలి, ఆమె విగ్రహం పెట్టాలి, సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టాలి. ఎవరు? రేవంత్ రెడ్డి పెట్టాలి. రేవంత్ రెడ్డి పెడితే కనీసం వీనికి గొప్పతనం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆ ముచ్చట తీర్చలేరు కదా. అవును, బీజేపీ వాళ్ళు నువ్వు సోనియా గాంధీ విగ్రహం పెడతానంటారు కదా. ఇప్పుడు రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం పెట్టిరన్న, ఏమన్నా అక్కరా? సరే నేను అక్కరన్నా కాదని నేను చెప్పాను, కానీ సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెట్టడంలో కీలక పాత్ర వహించిన ఫస్ట్ పెట్టు కదా. నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అంటారు, నువ్వు సోనియా గాంధీ విగ్రహం పెట్టు, సుష్మా స్వరాజ్ విగ్రహం కూడా పెట్టు ట్యాంక్ బండి మీద. అచ్చా నీ సోనియా గాంధీ విగ్రహం ఎక్కడన్నా పెట్టు, ట్యాంక్ బండి మీద
వ్యతిరేకించిన వాళ్ళ వర్గాలు ఎవరు, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళ బొమ్మలున్నాయి. బా కాసు ప్రభానంద రెడ్డి పార్క్ ఉంటుంది, కేబీఆర్ పార్క్, కేబీఆర్ ఇంకా ఉంది. ఇంకా ఇంకా మీ దోస్తు తీయాల కేసీఆర్, నల్లమల పులి అనుకుంటున్నా రేవంత్ రెడ్డి తీయాలి. మరి సరే కానీ ఇప్పుడు కేసీఆర్ ఏందన్న పరిస్థితి? మొన్న కేసీఆర్ ఆఫీస్లో గజ్వెల్లో ఎమ్మెల్యే ఆఫీస్ ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి ఫోటో తీసుకుపోయి పెట్టి రాంక్షారెడ్డి అని అక్కడ మరి ప్రతిపక్ష నేత కూతురు వేల మంది పోయి ఎమ్మెల్యే ఆఫీస్లో సీఎం ఫోటో ఉండాలని పెట్టిర్రు. సరే ఉండాలి, నాకు తెలియదు ఆ రూల్, నాకు కూడా తెలియదు కానీ గజ్వెల్లో పని కట్టుకునేందుకే అసలు నీ అంటే అంతటా పెడుతురు. నీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఉన్నాయో లేవో చూసుకో ఫస్ట్. అంతేనా? నా అభిప్రాయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అన్ని ఎమ్మెల్యేల ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో ఉండొచ్చా ఉండరాదా? అదే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకుడిని ఉండాలి. అసలు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకుడిని పెట్టుకుంటాడు కదా వాడు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ విగ్రహం పెట్టుకోవాలి, అది బొమ్మ పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు నీ బొమ్మ పెట్టుకోవాలి. సోనియా గాంధీ ముఖ్యమంత్రి అంటే అందరికి ముఖ్యమంత్రి కదా అని అంటారు. మరి ప్రధానమంత్రి ఫోటో అంతటి ఉండాలి, నేను ముఖ్యమంత్రి ఫోటో అంతటి ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మోడీ ఫోటో పెట్టుకోండి గాంధీ భవన్లో, మోడీ పెట్టుకోవాలి. అందరు ఎంపీ ఆఫీసులలో, సరే ఎమ్మెల్యేలు పక్కన పెడదాం, నేనేమంటానండి అందరు ఎంపీ ఇళ్ళల్లో ఉండాలంటారు. అందరు ఎంపీ ఇళ్ళల్లో ఉండాలి. ముఖ్యమంత్రి ఫోటో తప్పనిసరి అన్నప్పుడు ప్రధానమంత్రి ఫోటో కూడా తప్పనిసరి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా పెట్టాలంటారు, మోడీ పెట్టాలి. మరి బీజేపీ వాళ్ళు పని చేయాలి ఇప్పుడు అసలు కౌంటర్ గా వీళ్ళు చేయాలి. ఇంకా దీని మీద ఐడియా కూడా లేదు ఇప్పటిదాకా. వీళ్ళు చేయాలి, వీళ్ళకి సోయి కూడా ఉండదు. మరి ఇది అంతా ఏమి అంటే అప్డేట్ లేరు, అప్డేట్ అసలే ఉండరు వీళ్ళు. అప్డేట్ ఉంటే రాజ్యం ఎందుకు రాదా? ఇప్పుడు రామచంద్రరావు 3 కార్పొరేషన్కి వెళ్తాడట, మొత్తం మేమే గెలుతాం. 3 కార్పొరేషన్కి వెళ్తాడట, మేయర్లే. 3 మేయర్లు అయిపోతాం. జిహెచ్ఎంసీ సరౌండింగ్ అంతా భారతీయ జనతా పార్టీకి. మొన్న రిజల్ట్ వచ్చింది కదా. అవును, మొన్న కాదన్నా ఇంత ఓడిపోయినా అందరికి తెలుసు అది రావని అన్ని, అయినా ఎందుకని ఇట్లా చెప్తారు మరి? అది తోయని ముచ్చట, మేము ప్రయత్నిస్తామని చెప్పడం వేరు, అది వేరే ముచ్చట. ఇప్పుడు గెలుతామని చెప్పుడు బోర్ల వాడు ఇజ్జత్ బాబు. ఇదివరకు ఇప్పుడు మీకు మీ నియోజకవర్గాలలో మున్సిపాలిటీ జరిగినాయి కదా, మొన్న జరిగినప్పుడు ఈ నియోజకవర్గాలలో జరిగినాయి కదా. మరి ఈ నియోజకవర్గాల రిజల్ట్ ఒక్క కరీంనగర్ తప్ప మీకు ఇంకేడ రాలేదు కదా, ఇక్కడ రాలేదు కదా. కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నారా? అవును, ఉందా? వాళ్ళు బైకాట్ చేస్తే వీళ్ళు ఇక మీరు ముందే చెప్పారు, మరి మీరు చెప్పినట్టు ముందే పొత్తు పెట్టుకుంటే దాని మీద నన్ను తీసేసింది. మళ్ళీ తీసేసారు, భవిష్యత్తులో పెట్టుకునే అవకాశం కూడా ఉందంటారు. నేను మోనికి వెళ్ళకు, పోరా నేను ఇట్లనే విశ్లేషించుకుని బతుకుంటాయి, బతకలేనా? ఏమంటారు జనసేన వాళ్ళు? మీకు జనసేన కొంత టచ్లు ఉన్నది, చూడాలి. ఇంకో 15 రోజులు అయితే వాళ్ళు ఏదైనా తెలుస్తుంది, లేకపోతే విశ్లేషకునిగా కొనసాగుతా. ఇది బెటర్ అంట. ఇట్లనే మనం ఒక పని చేద్దాం, వాళ్ళ కుదరకపోతే ఇప్పుడు మనం బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా, గంజాయికి డ్రగ్స్ వ్యతిరేకంగా మనం రాష్ట్రం అంతటా తిరుగుదాం. అన్ని గ్రామాలలో సెట్ చేస్తే నేను అంతటా తిరుగుతా. ఆ సీఎం పదవి కంటే ఎక్కువగా నేను అంతటా పక్కా అంతటా వరంగల్ ఏదో ఒక ఉమ్మడి వరంగల్లో కూడా ఎక్కడో దగ్గర బంద్ చేపియాలి, మనం చేపించి దాన్ని సెంట్రల్ చేసి ఫోకస్ చేసి అంతటా చేసేటట్టు ప్లాన్ చేద్దాం. మరి చేద్దాం. ఇంకా మరి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తామంటారు, మేలో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇంకెన్నాళ్ళే వీళ్ళు రాధాకృష్ణ, ఇంకెన్నాళ్ళు? సగం వీడికి రానే వచ్చా, 2.5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ పోటీలు, రెడ్డల వీళ్ళు పోటీ, రెడ్డల రేవంత్ రాజగోపాల్ రెడ్డికి పోటీ ఆవిడ. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అట ఎవ్వరు కాదే, రాజగోపాల్ రెడ్డికి ఇస్తామని అధిష్టాన వర్గం ప్రామిస్ చేసింది. ఇస్తే ఆయనకి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వదు. ఇంకేముంటుంది, ఇస్తే ఆయనకి ఇవ్వాలి. యాదవులలో మాత్రం ఒక్కరికి ఇవ్వాలి. ఇదివరకు ఎవ్వరు లేడు కదా ఎమ్మెల్యే, మొన్న ఏకైక ఎమ్మెల్యే గెలిచిండు నవీన్ యాదవ్. ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? మరి ఆయనకి ఇంట్రెస్ట్ కాదా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేనా? బీసీలను నేను ఉద్ధరిస్తా అంటాను కదా, బీసీ కాంకరం నేనే కట్టుకున్నా అంటాను కదా రేవంత్ రెడ్డి.
ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వమంటారు, ఒకటి PC నవీన్ యాదవ్కి అంటారు. నవీన్ యాదవే ఆ, ఒక్కడే ఉన్నాడు, ఆ, ఏకైక ఎమ్మెల్యే. ఆ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకతలు ఉన్నప్పుడు కూడా కొంత గెలిచింది కదా, గెలవడం అనేది కాంగ్రెస్ కొంచెం హెల్ప్ అయింది. బాగా హెచ్చింగ్ వచ్చింది. ఉమ్. అరే ఎక్కడెక్కడ ఆయన ఫోటోలు పెట్టుకున్నారు, నవీన్ యాదవ్లు అందరూ కూడా ఫోటోలు పెట్టుకున్నారు. స్టేటస్లు అవి ఇవి. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వీడికెళ్ళి గెలిచిండు యాక్చువల్లీ. అవును. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న తండ్రి ఆయన మరి ఏళ్ళ తరబడి పోరాటం కదా. అవును ఆ? అవును ఆయన మీద ఎక్కువ సింపతి ఉంది. అవును యాదవులు 2 రాష్ట్రాల నుంచి వచ్చారు. అవును అన్ని రాష్ట్రాల నుంచి. ఒకటి రెడ్డిలు ఇస్తే రాజగోపాల్ రెడ్డికి, ఇంకొకటి యాదవులల్లో నవీన్ యాదవ్కి అంటారు 2. ఇంకేం చెప్తారు ఫైనల్గా? రేవంత్ రెడ్డి దగ్గర ఇన్ని శాఖలు ఉన్నాయి, ఇంకా విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, ముఖ్యమంత్రి. అసలు ఇవన్నీ న్యాయం చేస్తున్నానా? కాదు, అది ఆయనతోనే ఏం కాదు. కానీ ఇప్పుడుగా పార్లమెంట్లో ఏది ఇదివరకు పరిపాలించిన పార్టీలో రాజ్యసభ మెంబరు ఆయన పేరేంది, చద్దా, రాఘవ చద్దా గురించి చెప్పారు. రాఘవ చద్దా రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు. ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడితే దేశం అంతా చూస్తుంది. దేశం అంతటా కాదు, అసలు ప్రపంచం ఉలిక్కి పడే తీరుగా మాట్లాడతాడు పిల్లుడు. అవును, ప్రపంచం ఉలిక్కి పడే తీరుగా మాట్లాడతాడు. ఆయన ట్రాన్స్లేషన్ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ అయింది, అన్ని భాషలలో ట్రాన్స్లేట్ చేసిరా? అన్ని భాషలలో చేసిండ్రు. పోతే అటువంటి యువ నాయకుడిని దక్కించుకోవాల్సిన అవసరం ప్రజానీకానికి ఉండదు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ తీసి అవతల పడేసిందిగా. తీసేస్తారు, ఎందుకంటే వాడు ఎవడు ఓర్వాడు. వాడు కేజ్రీవాల్ తట్టుకోలేకపోతున్నాడు. కేజ్రీవాల్ తట్టుకోలేడు, ఓర్వాడు కూడా. ఇంత పేరు వస్తుంది. అమిత్ షా గారు, నేను ప్రధానమంత్రి గారు, వీళ్ళు ఆయన మాట్లాడుతా అంటే వింటాను కాదు, పరేషాన్ అయ్యి దిగాలు పడి వింటాను. ఈ ఐడియా మాకెందుకు రాలేదండి? ఈ దిగాలు పడి వింటా అంటే నేనేమంటానంటే అటువంటి వాడిని పోషించాల్సిన అవసరం ఉన్నది, ప్రజానీకానికి ఉన్నది. అటువంటి వాడిని కాపాడుకోవాలి. ఇవాళ ప్రధానంగా నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు అటువంటి యువ నాయకుని దక్కించుకోవాలి. రాఘవ చద్దా ఆయన దక్కించుకొని ఆయన చెప్పిన ఐడియాలు పూర్తి చేయాలి. ఆయన ప్రతిపక్షంగా కొనసాగుతాడా, లేకపోతే మీ పార్టీలో తీసుకొని మీరు రాజ్యసభ ఇచ్చాను చెప్పినవి కూడా మరి ఫాలో కావాలి. ఫాలో అయితేనే వస్తాడు ఆయన, లేకపోతే రాడు. వచ్చే మునగాడు కాదు. అటువంటి వాడు ప్రధానమంత్రి కాబిల్ మనిషి. క్యాబినెట్ రేపు ప్రధానమంత్రికి ఎవరన్నా కనిపిస్తానంటే ఆ పిల్లాడు కనిపిస్తాను నాకు. ఎందుకంటే పేదల ఎడల, పేదోని ఎడల ఇవాళ 30 రోజుల బిల్ల అదేంటిది రీఛార్జ్ 28 రోజులకే చేస్తారు. మరి 30 రోజులకు ఎందుకు చేయరు? పైసలేం ఫుల్ కట్టించుకుంటారు. మరి 28 రోజులకు ఎందుకు ఇస్తారు, 30 రోజులకు ఇవ్వాలనేది ఒక క్వశ్చన్. తర్వాత మిగిలిన డేటా, ఇంటర్నెట్ డేటా కానీ, రీఛార్జ్ డబ్బులు కానీ, అవన్నీ కూడా మరి ఒకవేళ కొంత సగం వాడతాం, సగం వాడమనుకో, వాడంది నెక్స్ట్ మంత్కి ఎందుకు ఇయ్యరని. ఆయన ఇంకా విమానాశ్రయాలలో రేట్లు ఎందుకు పెడతారు? అన్ని రేట్లు ఎందుకు? తినుబండారాల మీద కానీ మిగతా వాటి మీద అంత రేట్లు ఎందుకు? అనేక విషయాలు. ఇన్కమింగ్ కట్ చేసి హక్కు మీకెవరు ఇచ్చారు? అవుట్ గోయింగ్ కట్ చేయి, కానీ ఇన్కమింగ్ వేరే వాడు కాల్ చేసినా కలవకుండా ఎందుకు చేస్తున్నావు అని కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాను. సరే, అంటే చాలా సూక్ష్మాన్ని ఇదివరకు ఎవరు లేవనెత్తని, ఎవరు కనుక్కొని, ఎవరు తొంగి చూడని తను తొంగి చూసిండు కాబట్టి నేషన్కి అక్కర ఉంటాడు అటువంటి మనిషి. సరే, ఆయనకు ఓర్పల్లిడు ఆ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి వాడు ఓరిసినా ఓరకుండా ప్రజానీకం దక్కించుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ ఖాన్ కానీ, ఈ పాలక పక్షంలో ఉన్నటువంటి అమిత్ షా గారు లాంటి వాళ్ళైనా అటువంటి వాడిని దక్కించుకోవాలి. రైట్. అయితే రేవంత్ రెడ్డి కేరళ పోయి ఏదో మాట్లాడుతుండు. ఇప్పుడు ఏటరాయి తీయనోడట, కూటరాయి తీయనోడట. తెలంగాణ మోడల్ చేస్తా కేరళనట చేస్తాడు. తెలంగాణలో ఏం మోడల్ ఉండదు? బెల్ట్ షాప్ల మోడల్, గంజాయి మోడల్, డ్రగ్స్ మోడల్, అన్నదమ్ముల మోడల్. నోటికి ఏది వస్తుందో అవుతుండు కేరళ పోయి. ఆడే వాడు వినాడు కదా, ఈయన మాట్లాడేదే మనకు అర్థం కాదు. వాడు వినాడు కాబట్టి ఏదో మాట్లాడతాడు, ఏదో తిరిగి రావాలి కాబట్టి. ఇవి రేపు పుష్కర కాంగ్రెస్కి వెళ్తే నేనే గెలిపించిన చెప్పుకుంటాడు, చెప్తాడు. మొన్న కదా కేసీఆర్ ఓడిపోతే నేను ఒక్కనే ఓడగొట్టినని చెప్పుకుంటాడు. ఒక్కడే ఆయనను ప్రజలు ఓడిచ్చిళ్ళు, నువ్వు ఓడియలే. కాదు, రేవంత్ రెడ్డిని కూడా ఓడించారు కామారెడ్డిలా. మిమ్మల్ని ఇద్దరిని ఓడించిళ్ళు కామారెడ్డి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. కామారెడ్డిలా
బీజేపీ చేతిలో చిత్తు ఓడిపోయారు. మళ్ళీ నేను ఓడించిన. నువ్వు నిజంగా కామారెడ్డిలో ఓడగొడితే నేను ఓడించినాను వచ్చి. నువ్వు ఓడితే ఆయన సెకండ్, నువ్వు థర్డ్ ప్లేస్. ఇది రేవంత్ రెడ్డి భాగవతం. ఓకే అన్న, మరి భవిష్యత్తులో మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి కన్నబోయిన రాజయ్యతో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ పిఎంఆర్ టీవీ. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.